మీరు 10th క్లాస్ పాస్ అయ్యి 11th లేదా 12thలోకి అడుగు పెడుతున్నారా? దెన్ లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న ఫిజిక్స్ కేవలం ట్రైలర్ మాత్రమే. లెట్ us సాల్వ్ అన్ ఇంట్రెస్టింగ్ పజిల్. 10thలో మనం ఏం నేర్చుకున్నాం? కరెంట్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చదువుకున్నాం కదా. బట్ డూ యూ నో ద రియల్ స్పీడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్? ఒక వైర్లో ఎలక్ట్రాన్లు వేగం నిమిషానికి కేవలం కొన్ని మిల్లీమీటర్స్ మాత్రమే. దీన్ని మనం డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. ఇప్పుడు ఆలోచించండి, ఎలక్ట్రాన్ చీమ కంటే నెమ్మదిగా కదిలితే స్విచ్ వేయగానే లైట్ అంత వేగంగా ఎలా వెలుగుతుంది? బికాస్ అక్కడ ప్రయాణిస్తుంది ఎలక్ట్రాన్ కాదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీన్నే ఒక వాటర్ పైప్తో పోల్చి చూడండి. పైపు నిండా నీళ్ళు ఉన్నప్పుడు మీరు ఒక వైపు నుంచి కొంచెం నీటిని నెడితే వెంటనే అవతలి వైపు నుంచి నీరు బయటికి వస్తుంది కదా. ఇక్కడ నీటి చుక్క ప్రయాణించలేదు, ఆ ప్రెషర్ ప్రయాణించేది. అలాగే స్విచ్ వేయగానే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంతి వేగంతో ప్రయాణించి వైర్లో అప్పటికే ఉన్న ఎలక్ట్రాన్లన్నింటినీ ఒక్కసారిగా ముందుకు నెడుతుంది. సో 10thలో మనం నేర్చుకున్నది ఒక ఇన్కంప్లీట్ ట్రూత్. 12th స్టాండర్డ్లో మనం ఈ డ్రిఫ్ట్ వెలాసిటీకి కరెంట్కి మధ్య ఉన్న అసలు రిలేషన్ని అర్థం చేసుకుంటాం. ఫిజిక్స్ని బట్టి పట్టడం కాదు, లాజిక్తో అర్థం చేసుకుందాం. నేను మీ బాలరాజ్. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఫాలో